నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం DNR కళాశాల అభివృద్ధికి సహకరిస్తా. కళాశాల అల్యూమిని మీట్ లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో భీమవరంలో జూడియో ప్రారంభం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రజాప్రతినిధులు. కలెక్టరేట్ ను భీమవరంలోనే నిర్మించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నాయకులు. సెప్టెంబర్ 2న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ భీమవరం పర్యటనను విజయవంతం చేయండి. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ. DNR కళాశాలతో తనకున్న అనుబంధంతో వచ్చిన కాన్ఫిడెన్స్ తోనే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం DNR కళాశాల అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అసోసియేషన్ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు అధ్యక్షతన DNR రామకృష్ణ సభాభవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థిగా, పూర్వ అధ్యాపకునిగా, సంయుక్త కార్యదర్శిగా కళాశాల ప్రతి అణువులోనూ తాను ఉన్నానని అన్నారు. అసోసియేషన్ చైర్మన్ గా పనిచేసిన గోకరాజు రంగరాజు తనని ఎంతగానో ప్రోత్సహించారని గుర్తు చేశారు. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నంలో DNR విద్యా సంస్థలతో అనుబంధం ఉన్న పూర్వ విద్యార్థుల సమావేశాలు ఏర్పాటు చేసి కళాశాల అభివృద్ధికి ఒక రూట్ మ్యాప్ ను తయారు చేస్తే కళాశాల అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ DNR కాలేజ్ అసోసియేషన్లో ఇంజనీరింగ్ కళాశాలను కూడా స్థాపించి అభివృద్ధి పదం వైపు నడిపించిన ఘనత అధ్యక్షులు గోకరాజు గంగరాజుతో పాటు పాలక వర్గాందేనని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కళాశాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అల్యూమిని అసోసియేషన్ గౌరవ చైర్మన్ ప్రొఫెసర్ VS రాజు మాట్లాడుతూ ఎన్నో IITలను అల్యూమిని అసోసియేషన్ సహకారంతో ఎంతగానో అభివృద్ధి చేశారని, ఈ కళాశాలను కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు మాట్లాడుతూ కళాశాల ప్రగతిని వివరించారు. అల్యూమిని అసోసియేషన్ సెక్రటరీ బోండా రాంబాబు, ప్రొఫెసర్ VS రాజు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. జాయింట్ సెక్రటరీలు గోకరాజు పాండురంగరాజు, K రామకృష్ణరాజు, R రామకృష్ణంరాజు, ట్రెజరర్ P రామకృష్ణారావు, సత్యనారాయణరాజు, వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు, TTD మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, TDP రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, కళాశాల ఉపాధ్యక్షులు చిలుకూరు బోసరాజు, కళాశాల పాలకవర్గ సభ్యులు P రామకృష్ణంరాజు, AS రాజు, CH కుమార్, దత్తాత్రేయ వర్మ, ప్రిన్సిపల్ మోజెస్, వర్మరాజు, దంతులూరి గోపితో పాటు పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను గజమాలతో సత్కరించారు. అదేవిధంగా అతిథులను సత్కరించారు.
ఒక చారిత్రాత్మకమైనటువంటి విద్యాసంస్థ. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి విద్యాసంస్థ. ఈ విద్యాసంస్థలో చదువుతున్నాము అంటే ఒక ప్రెస్టేజ్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాం ఎంత గర్వంగా చెప్పుకునేవారు. ఆ తర్వాత భీమవరంలో డిఎన్ఆర్ కళాశాలలో చదువుతున్నామంటే అంతే గర్వంగా ఉండేది ఈ రాష్ట్రంలో. బస్సులో కానీ ట్రైన్స్ లో కానీ ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా నువ్వు ఎక్కడ చదువుతున్నావు అంటే డిఎన్ఆర్ కాలేజీలో చదువుతామని చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు మనంతా కూడా, మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి విద్యా సంస్థలో చదివినటువంటి విద్యార్థులంతా కూడా ఇవాళ ఇక్కడ సమావేశం కావడం హర్షించదగినటువంటి పరిణామం, ఆహ్వానించదగినటువంటి పరిణామం. అంటే వేళ చేసినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఇదంతా కూడా చాలా సంవత్సరాల క్రితం మనం కలిపి చదువుకున్నటువంటి అనుభవాలు. ఈ కళాశాల ప్రయాణంతో అనుభవంలో మనకు ఉన్నటువంటి బంధం, మన అధ్యాపకులతో మనకు ఉన్నటువంటి బంధం, మనకు ఉన్నటువంటి స్నేహాల్లో మనం అనుభవించినటువంటి మాధుర్యం, ఆ రోజుల్లో మనం చేసినటువంటి అల్లరి, వీటన్నింటినీ కూడా ఇవాళ గుర్తు తెచ్చుకునేటువంటి సందర్భం. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి సందర్భం మనం అనుకోకుండా తెలుసు. గతంలో కూడా ఇలా ఒకసారి పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి మనం పిలవడం జరిగింది. రామస్వామి గారు సుప్రీంకోర్టు, అలాగే అటువంటి పెద్దలందరినీ కూడా. అదే విధంగా పూర్వ విద్యార్థుల సమావేశం అయినప్పుడు కొన్ని అనుభూతుల్ని గుర్తు తెచ్చుకోవడం పాటు, అనుబంధాన్ని గుర్తు తెచ్చుకోవడం పాటు ఈ సమావేశానికి ఒక లక్ష్యం ఉండాలి అంట. ఈ సమావేశంలో కొన్ని ఆలోచన చేసి కళాశాల భవిష్యత్తులో కళాశాల అభివృద్ధి విషయంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత కూడా పూర్వ విద్యార్థులుగా మనందరి బుధస్కంధాల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తుంది. చాలా కళాశాలలు, ఐఐటి వంటి సంస్థలు ఇవాళ పూర్వ విద్యార్థులు అడుగుతున్నారు, దాని అభివృద్ధిలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు అనేటువంటి విషయం మనంతా కూడా తెలుసుకోవాలి. అంటే కీలకమైనటువంటి పాత్ర అంటే అదేదో డబ్బు మాత్రమే ఇవ్వమని కాదు అనేటువంటి విషయం కూడా మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. కళాశాల అభివృద్ధిలో మనం బాధ్యత తీసుకోవాలి అంటే కేవలం ఆర్థికపరమైనటువంటి విషయమే కాదు, చాలా విషయాల్లో మనం కళాశాల అభివృద్ధిలో బాధ్యత తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ సందర్భం ప్రొఫెసర్ విఎస్ రాజు గారు బహుశా 2023 జనవరిలో అనుకుంటా సంక్రాంతి నెలలో ఇక్కడికి వచ్చి పూర్వ విద్యార్థుల కొంతమందిని ఇంపార్టెంట్ పిలిచారు. మన ఎంబీఏ కాలేజీలో పెట్టినప్పుడు నేను కూడా హాజరైన 2023 జనవరి, లేకపోతే 24 జనవరి, నేను అప్పటికి ఇంకా 24 జనవరి అనుకుంటా కూర్చొని. అవైనా స్వచ్ఛందంగా ఈ కళాశాల అభివృద్ధికి నా వంతు బాధ్యతగా నేను ఇక్కడ చదువుకున్నాను, ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగాను, సమాజంలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను కాబట్టి 10 లక్షల రూపాయలు ఈ కళాశాల అభివృద్ధికి నేను నా వంతు బాధ్యతగా ఇస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. దీన్ని విరాళం అని నేను అన్నాను, చందా డొనేషన్ అని కూడా నేను అన్నాను. మనం చదువుకున్నటువంటి విద్యా సంస్థకి మనం ఇవాళ ఈ వ్యక్తిగా సమాజంలో నిలబడ్డాము అంటే దానికి కారణమైనటువంటి విద్యా సంస్థ ఏదైతే ఉన్నదో దానికి మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత సమర్పణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విరాళం, చందా, డొనేషన్ అనేటువంటి పదాలకు నేను వ్యతిరేకం. మనం సమర్పించుకోవాల్సినటువంటి అవసరం. ఈ విధమైనటువంటి బాధ్యత రోజులైనా శ్రీకారం చుట్టారు. మనంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో కళాశాల అభివృద్ధిలో కీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలనేటువంటి విషయాన్ని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కానీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కానీ అందరికీ పేరు పేరున చెప్తూ, అందులో మేధావులు ఉన్నారు, దేశం ప్రపంచం గర్వించదగినటువంటి విద్యార్థులు ఈ విద్యా సంస్థల నుంచి వెళ్ళారు. వారందరినీ మరొకసారి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం ద్వారా, పదే ఈ విధంగా పూర్వ విద్యార్థుల సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా వాస్తవంగా ముందు నుంచి కూడా డిఎన్ఆర్ విద్యా సంస్థల్లో పూర్వ విద్యార్థుల యొక్క ప్రయాణానికి తగినటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి విషయాన్ని నేను కూడా గమనించాను. ఎంత పెద్ద విద్యా సంస్థ, యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థ, రాష్ట్రంలో ఎక్కడా లేనప్పుడు ఈ కళాశాలలో పీజీ కోర్సు పెట్టినటువంటి విద్యా సంస్థ, పూర్వ విద్యార్థుల సంఘం యొక్క ఏర్పాటులో కొంత నిర్లిప్తగా ఉంది అనేటువంటి విషయం వాస్తవం. నేను చాలా సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావించాను. కాబట్టి ఇక్కడ నుండి నేను పూర్వ విద్యార్థిని, నేను తీసుకోవాల్సినటువంటి బాధ్యత నేను కూడా తీసుకుంటాను ఖచ్చితంగా. నేను పూర్వ విద్యార్థినే కాదు, గతంలో ఇక్కడ అధ్యాపకుడిగా పనిచేసా, కళాశాల పాలకవర్గంలో పనిచేసా, ఇవాళ కూడా జనరల్ బాడీ సభ్యుడిని, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నా. ఈ కళాశాలలో ప్రతి అణువుతో నా సంబంధం ఉందనేటువంటి విషయం చాలా క్లియర్ గా చెప్తాం. ఇవాళ నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్నానంటే
నాకు డిఎన్ఆర్ విద్యా సంస్థల కారణంగానే నేను కేంద్ర మంత్రిగా ఉన్నాననేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాం. విద్యార్థి సంఘ రాజకీయాల్లో చురుగ్గా పనిచేసి ఆ తర్వాత రాజకీయ పార్టీలు వచ్చాయి. కళాశాల విద్యలోనే ఏ సిద్ధాంతం కోసం, ఏ లక్ష్యం కోసం ఆ రాజకీయ పార్టీలు ఆనాడు చేరానో, కేవలం నేను చేరినటువంటి పార్టీ కావాలి దేశంలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఆ సిద్ధాంతం నుంచి ఆ పార్టీలో చేరా అనేక ఒడిదుడుకులు ఏర్పడి కష్టాలు అనుభవించి అదే సిద్ధాంతంతో పనిచేశా. చివరికి ఏమయ్యాడు శ్రీనివాస్ వర్మ అంటే నరేంద్ర మోడీ గారు పిలిచి కేబినెట్ లో స్థానం ఇచ్చారు అంటే దానికి కారణం నేను చదువుకున్నటువంటి విద్యా సంస్థలు. నాకు ఈ విద్యా సంస్థలో నేను అలవాటు చేసుకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, కమిట్మెంట్ ఏదైతే ఉందో, దీని ఆధారంగానే నేను మంత్రిని అయ్యాననే విషయాన్ని నేను గర్వంగా చెప్తాను. నా జీవితంలో బాగా గుర్తుపెట్టుకునే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకటిగా గోకరాజు రంగరాజు రాజ్యసభ సభ్యులుగా ఉండి వైజాగ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రభాకర్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి బాబుల్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ నన్ను ఆ రోజుల్లో నా మీద చూపినటువంటి ప్రేమ, అభిమానం, అభ్యర్థి కారణం నేను అనేక విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి. గోకరాజు రంగరాజు గారు అధ్యక్షులు ఉంటే నేనేమంటానంటే విద్యా సంస్థల్లో రాజకీయాలు ఉండదు, విద్యా సంస్థల అభివృద్ధిలో రాజకీయాలకు అవకాశం ఉండదు. ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా వేరుకున్నటువంటి వ్యక్తుల్లో, డయాస్ మీద ఉన్నటువంటి వ్యక్తుల్లో, ముందున్నటువంటి ప్రముఖుల్లో, పెద్దల్లో అనేక రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు. ఆ రోజు దురదృష్టవశాత్తు కళాశాల అభివృద్ధిలోకి రాజకీయాలు వచ్చాయి. గోకరాజు రంగరాజు గారు అధ్యక్షుడు, గోకరాజు గారు రంగరాజు గారిని అధ్యక్షుడిగా తీయాలి. అధ్యక్షుడిగా తీయాలంటే కళాశాలను దెబ్బతీయాలి. కళాశాల మీద అనవసరమైనటువంటి ఫిర్యాదులు పంపించారు కేంద్రానికి, రాష్ట్రానికి కొంతమంది పెద్దలు. నేను విద్యార్థి సంఘం నాయకుడు విజయ్ కుమార్ రాజు గారు, రాజకీయ దురుందులు, ఇక్కడ పేరు చెప్పడంలో కూడా తప్పులేదు, నేను కూడా అభిమానించేటువంటి రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో విజయ్ కుమార్ రాజు గారు ఆదర్శం. అప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు, మారిపోయి. నేను అడిగా 200 మంది విద్యార్థులు తీసుకెళ్లి విజయ్ కుమార్ రాజు గారి ఇంటి దగ్గర ధర్నా చేశారు. నాకు అక్కడ రంగరాజు గారు, విజయ్ కుమార్ రాజు గారు నాకు అనవసరం. వీరు పెట్టేటువంటి పిటిషన్ కారణంగా, కంప్లైంట్ కారణంగా కళాశాలకు రావాల్సినటువంటి గ్రాంట్లు ఆగిపోతున్నాయి, అభివృద్ధి ఆగిపోతుంది, దీనివల్ల భవిష్యత్ తరం దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను విజయ్ కుమార్ రాజు గారి ఇంటి దగ్గర ధర్నా చేశారు 200 మంది విద్యార్థులు. రంగరాజు గారికి తెలిసి వద్దు, అలా చేయడం తప్పు అన్నారు. ఆయన సాత్వికమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి. నేనేనా మీరెవరు చెప్పడానికి, నాకు కళాశాల ముఖ్యం అంటే విజయ్ కుమార్ రాజు గారు పోలీసులు పిలిచి పోలీస్ స్టేషన్ పంపించారు మమ్మల్ని అందరూ కూడా. ఇది ఎందుకు చెప్తున్నానంటే కళాశాల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ కోసం చెప్తున్నాను, కానీ వేరే వాళ్ళని విషయం నేను ప్రస్తావించాను. ఈ కళాశాల నాది, ఈ కళాశాల ఎక్కడ ఉన్నటువంటి పాలకవర్గాంది కాదు, ఈ కళాశాల ఎక్కడ ఉన్నటువంటి జనరల్ బాడీ సభ్యులది కాదు. ఈ కళాశాల భీమవరం ప్రాంత ప్రజల యొక్క, విద్యార్థుల యొక్క సొత్తు అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. రాజకీయాలు బయట చేసి వ్యక్తిగత విషయాలైనా ఉంటే బయట చూసుకోవాలి, కానీ కళాశాలలో రాజకీయాలు చూపించడానికి వీలు లేదు. అటువంటి సందర్భంలో మనంతా కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకుంటాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నేను ఈ కళాశాల అభివృద్ధిలో నా వంతు బాధ్యతని విస్మరించకుండా పనిచేస్తానని ఎక్కడైతే మనం చదువుకున్నామో, మనం ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగామంటే ఏ విద్యా సంస్థ మనకి సహాయపడతో అనే విషయం వారు ఏ విధంగా ఆ ఇన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్ళాలి. ఎంచేతంటే ప్రొఫెసర్ గారు ఐఐటిలో మద్రాసులో, అలాగే డైరెక్టర్గా ఢిల్లీ ఐఐటిలో వారు సేవలు అందించారు. మన రామ మందిరం ఫౌండేషన్ చాలా క్రిటికల్. అటువంటి ఫౌండేషన్కి మరి మన భారతదేశంలో స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎవరు ఉన్నారంటే విఎస్ రాజు గారే దానికి సమర్థులని కలిసి వారి అధ్యక్షున మరి ఫౌండేషన్ కమిటీ ఇచ్చేయడం, దానికి వారు అధ్యక్షులుగా సేవలు అందించారనమాట. కాలేజీ రూపురేఖలే మార్చేయడానికి దోహదపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. చాలా చాలా సంతోషం. ఎందుకంటే డిఎన్ఆర్ కాలేజీ దినదినే మా అభివృద్ధి చెందుతూ మరి ఈ స్థాయికి వచ్చిందంటే సేవ చేసిన టీచర్స్, స్టాఫ్, టీచర్ నాన్ స్టాఫింగ్ అంతా కూడా ఎంతో కమిట్మెంట్గా తోడ్పడిన వాళ్ళని ఈ స్థాయికి చేరింది. మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలే మరి రోజు రోజుకి స్టాండర్డ్స్ తగ్గిపోతాయి తప్ప ప్రైవేటు సంస్థలే ముందుకు సాగుతున్నాయంటే
ఎంతో కొంతమంది సమర్థులు మరి ఓల్డ్ స్టూడెంట్స్ కానీ గ్రామ పెద్దలు కానీ ప్రాంత పెద్దలంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. మరి భూమిద్రావు శ్రీనివాసరావు గారంటే మా అందరికీ బీజేపీ వర్మ గారు అంటే అలవాటు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆయన ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో నిలబడితే వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్గా సభ్యులు ఉంటాను తప్ప అంతకన్నా తక్కువ నేనేమి చేయనన్నారు. ఆ ఇంటర్వ్యూ కూడా నేను విన్నాను. మరి ఆ కాన్ఫిడెన్స్ ఇంకేదంటే ఎవరు ఊహించలేదు, కానీ ఆయనకి ఆ ధైర్యం ఉంది. అది సాధించుకోగలిగే ధైర్యం ఆయనకు ఉంది. పార్లమెంట్ స్థానం ఆయన వరించింది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆ గొప్ప వ్యక్తి ఈ ఇన్స్టిట్యూట్కి మొదటి నుంచి కూడా ఇక్కడ విద్యార్థిగా, అలాగే మా నాన్నగారికి ప్రీ శిష్యుడిగా వారు ఈ ఇన్స్టిట్యూట్లో కూడా సేవలు అందించి మరి ఈ స్థాయి ఎదిగారంటే మనం చాలా చాలా గర్వించవచ్చు. భీమవరంలో ఉన్నటువంటి డిఎన్ఆర్ కాలేజ్ అంటే మాకు ఎంతో ఆనందం వేస్తాం. నేను డిఎన్ఆర్ కాలేజీలో పియూసి చదివాను, డిగ్రీ కూడా చదివాను. మంచి మార్కులతో పాస్ అయ్యాం. ఇక్కడ స్టాఫ్ ఎట్లా ఉండేవారంటే మంచి డిసిప్లిన్తో కూడినటువంటి విద్యను నేర్పేవారు. మ్యాథమెటిక్స్ హెడ్ బిఆర్కే గారని ఉండేవారు. చాలా బాగా చెప్పేవారు. అంటే ఇది చదువే కాదు, చిన్న చిన్న తప్పులు కూడా చేస్తే పనిష్మెంట్ ఇచ్చేవారు. ఎవరంటే ఎవరికి తెలియదండి అన్నాం. అంటే ఆ విధంగా ఉండేది. ఆ తర్వాత వాటిలో కూడా అలాగే very optimistic. We'll be very successful. Management will do their best. Government will do their best. And we alumni, old students, we should do our best. Thank you very much. వీరందరూ ఇక్కడ చదువుకుని ఈరోజు ఎంత ఆనందంగా ఇక్కడ రావటం, వీరు ఒకటొకటి పంపించడం, ఈరోజు మీతో మేము ఉంటాం. నేను ముఖ్యంగా అత్యంత పెద్దవాళ్ళతో చదువుకున్నాను. నేను ఇక్కడ చదవలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం మీరందరూ ఇచ్చినందుకు. అలాగే మీరు ఆ రోజున ఇక్కడ ఉన్న వాతావరణం, ప్రస్తుతం ఉన్న వాతావరణం మీరు కంపేర్ చేసుకుని మీ యొక్క సలహాలు ఇస్తే ఇంకా ఈ కళాశాల అభివృద్ధికి, ఈ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ రోజు దత్తుడు కొంతమంది దాతలతో ఇక్కడ చుట్టుపక్కల విద్యార్థులకి విద్యను అందించాలనే ఉద్దేశంతో పడటం జరిగింది. ఈ రోజు తర్వాత వచ్చిన అసోసియేషన్ అధ్యక్షులు కానీ, పాలక సభ్యులు కానీ అనేక కొత్త కోర్సులు తీసుకొచ్చి అనేక మందిని విద్యార్థులని తీర్చిదిద్ది, ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు న్యాయవాదులు కానీ, డాక్టర్లు కానీ, అనేక మంది స్పోర్ట్స్ మెన్లు ద్వారా దేశ విదేశాల్లో గొప్పగా తీర్చిదిద్దిన కళాశాల ఇది. కాబట్టి మీరు ఇచ్చిన సలహాల మేరకు మళ్ళీ అందరూ డిఎన్ఆర్ లో చదువుకుంటే మన చదువు బాగా వస్తాయి, ఇక్కడ చదువుకోవాలని చెప్పి మంచి సలహాలు ఇచ్చి దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా పాల్గొన ఉందని అంటే అధ్యక్షులు లోకెల్లా అన్నదానం గొప్పది. ఆ తదుపరి స్థానం విద్యాదానం. అది మనకు అందరికీ తెలిసిన విషయం. పశ్చిమ గోదావరి జిల్లా పరిసర జిల్లాలకు చెందిన యువతకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే సదాశయంతో లేటు దందులూరి నారాయణరాజు గారి సారథ్యంలో భీమవరం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన ధార్మికవేత్తలు సహాయ సహకారాలతో ఒక చిన్న మొక్కని చందాన ప్రారంభించిన ఈ డిఎన్ఆర్ కళాశాల ఆలనాటి WGP కళాశాల నేడు మహావృక్షంగా ఎదిగి నేడు ఉభయ గోదావరి తెలుగు రాష్ట్రాలలో 7 జిల్లాల్లోనే అగ్రగామిన సంస్థగా ఉంది. డిఎన్ఆర్ కాలేజీని ప్రారంభించిన తర్వాత పీజీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, న్యాయ కళాశాల, BEd కళాశాల, జూనియర్ కాలేజీ, నర్సరీ స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకు అనేక విద్యా సంస్థల ద్వారా సమాజానికి విద్యని సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాలను ప్రారంభించిన 1945 సంవత్సరం నుంచి నేటి వరకు పనిచేస్తున్న కళాశాల యాజమాన్య వారికి కృషి ఎంతో
భీమవరం జేపీ రోడ్లో టాటా సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన జూడియో రెడీమేడ్ షోరూంను శనివారం పెన్మస సుబ్బరాజు వాసుదేవ ప్రారంభించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతినె రామరాజు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటె పాదుసారథి, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన రెడీమేడ్ వస్త్రాలు, ఫుట్వేర్ ను అతి తక్కువ ధరల్లో అందజేయడం అభినందనీయమన్నారు. సామాన్య మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేశారని అన్నారు. భీమవరం పట్టణానికి వన్నె తెచ్చే విధంగా షోరూం ని ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐజాక్ బాబు, వేగేశ్న రంగరాజు, పెనుమస రామచంద్రరాజు, కలిదిండి అర్జున్రాజు, ఎయిర్టెల్ సోమరాజు, వేగేశ్న హారిక, వేగేశ్న రమణరాజు, కలిదిండి రూపేష్ వర్మ, కలిదిండి రామచంద్రరాజు పాల్గొన్నారు. ప్రాంతాల్లో యూడా గ్రూప్ కి సంబంధించినటువంటి ఏదైతే వ్యాపార కేంద్రం ఉందో అది టాటా గ్రూప్ కు చెందినటువంటి సంస్థలు ఏదైతే సామాన్య మధ్య తరగతి పౌరులకు అందుబాటులో ఉండేది. ఇవాళ బ్రాండ్ అంటే అక్కడికైనా మినిమం 5-6 వేలు అయితే పిల్లలు కానీ పేరు తీసుకోవాలంటే 5-6 వేల రూపాయలు మినిమం రేట్. అదే టాటా గ్రూప్ చెందినటువంటి యూడో షోరూమ్ లో ఏదైతే ఉంటుందో అన్ని కూడా 1000 రూపాయలు దొరుకుతాయి. చక్కటి క్వాలిటీ లోడ్ కావచ్చు, 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 ఏ ఐటమ్ అయినా కానీ మాక్సిమం ప్రైస్ క్వాలిటీ ఇతర బ్రాండ్స్ తో కూడా పోటీ పడే విధంగా క్వాలిటీ. కాబట్టి ఇటువంటి షోరూమ్ ఈ ప్రాంతంలో రావడం ఎవరు అదృష్టం. కాబట్టి మరి రాజ్యాంగ వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ ప్రజలంతా కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలి.
ఉదయం భీమవరంలో జూడియో టాటా వారి షోరూమ్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని రొటీన్గా అంటాం కామన్. కానీ నిజంగా ఇంత హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇంత తక్కువ ధరలో, మామూలుగా ఏంటంటే ఒక 50% డిస్కౌంట్ అంటే జనం బాగా ఎగబడతారు. అలాంటివి కాకుండా ఒరిజినల్ ప్రైసింగే హై క్వాలిటీ ప్రోడక్ట్. ఎందుకంటే టాటా వాళ్ళు అమ్ముతున్నారు అంటే ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. హై స్టాండర్డ్ ఉన్న టాటా వాళ్ళ ఫుట్వేర్ కావచ్చు, డ్రెస్సెస్ అతి తక్కువ ధరలో ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఇవ్వటం చాలా చాలా ఆనందంగా ఉంది. రతన్ టాటా గారి ఆశయాలతో ఈ షోరూమ్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ వెస్ట్ సైడ్ కానీ, జూడియో కానీ ఇవన్నీ కూడా కన్జ్యూమర్ వేర్లో స్టార్ట్ అయినాయి. భీమవరంలో ఈరోజే ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎన్నో చోట ఎన్నో శాఖలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఈ జూడియో షోరూమ్ని ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలి అంటే టాటా వారిని ఈ ధరకి ఈ క్వాలిటీ ఇవ్వటం ఒక రకంగా మరి సేవనే చెప్పాలేమో. ముఖ్యంగా ఇక్కడ భీమవరం ఆక్వాలోనే కానీ, హాస్పిటల్స్ కానీ, విద్యారంగంలో కానీ అన్నిటిలోనూ ముందంజలో ఉంది మన భీమవరం నియోజకవర్గం, భీమవరం పట్టడం కూడా. ముఖ్యంగా అదేవిధంగా అన్ని రకాల బ్రాండ్లు కూడా ఇక్కడ రావటం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా. ఇవరకు హైదరాబాదు, విజయవాడ వెళ్ళే పరిస్థితి అందరికీ ఉండేది. కానీ ఈ రోజున ప్రతిదీ కూడా మన భీమవరానికి రావటం చాలా అభినందనీయం. టాటా గ్రూప్ వారు ఈ షాప్ పెట్టడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మనం అందరం కూడా గమనించవలసింది, ఇక్కడ ఉన్న కిడ్స్ కానీ, మెన్స్ కానీ వేరన్నీ కూడా 3 ఫ్లోర్లు పెట్టడం జరిగింది. అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా షాప్ ఉండటం చాలా చాలా సంతోషం. హైదరాబాద్లో స్థిరపడి రామచంద్రరాజు గారు ఆయన ప్లేస్లో ఈ షాప్ రావటం చాలా అభినందనీయం. అందరూ కూడా పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విలేజ్ల నుంచి వచ్చి ఒక టౌన్కి వచ్చిన తర్వాత పూర్వం గతంలో ఒకసారి ఏదైనా మనం షాపింగ్ చేయాలంటే హైదరాబాద్ అనో, విజయవాడనో, వైజాగ్ అనో వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆధునాతికమైనటువంటి షోరూమ్స్ అన్నీ కూడా ఈరోజు బంగారమే కాదు, రెడీమేడే కాదు, స్లిప్పర్సే కాదు, మొత్తం అన్ని రకాలు కూడా ఈరోజు భీమవరం పట్టణంలో అందుబాటులో రావడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ కాంప్లెక్స్ కట్టినటువంటి రాజుగారు కానీ అదేవిధంగా ఈ జూడియో సంబంధించి వారి మేనేజ్మెంట్ వారు పెట్టినటువంటి ధరలు కూడా అత్యధిక తక్కువ ధరలో ఉన్నాయి. ఎక్కడైనా జనరల్గా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి రెడీమేడ్ షోరూంలోకి వెళ్తే, కానీ అతి తక్కువ ధరలోనే వీళ్ళు పెట్టడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ షాపు ఎవరైతే యాజమాన్యం కానీ ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా అత్యధిక లాభాలతోటి అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ధరలు ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ సరసమైన ధరలు ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిలో మిడిల్ వరకు కూడా ఇక్కడ షాపింగ్ చేస్తే ప్యాంట్లు షర్ట్లు కానీ ఆడపిల్లలకు కానీ అలాగే బూట్లు చెప్పులు కూడా ఈ భవనం చూస్తే లోన్కి రావడానికి భయపడతారు సామాన్యులు, కానీ లోన్కి వస్తే చాలా కామన్ పీపుల్ కూడా అందుబాటులో ఉండే ధరలో ఈ అన్ని వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా వ్యవహారానికి పట్టడానికి ఒక మంచి షోరూమ్గా నేను భావిస్తున్నాను. మరి అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని ఈ సంస్థని అభివృద్ధి పదంలో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ జూడియో అనేది పెట్టడం చాలా సంతోషం. బ్రాండ్ అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల అందరికీ ఇక్కడికి అందుబాటులో ఉంటుంది. ఇది ఈ షాప్ పెట్టడం చాలా ఆనందం. ఎవరైతే యాజమాన్యం ఈ బిల్డింగ్ కట్టారో వారికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇవాళ టాటా బ్రాండ్ ఒక ఇమేజ్ని అక్కడ అన్నీ కూడా చూసిన ఇవాళ అందుబాటులో చౌక ధరల్లో ఉంటాయి కదా, క్వాలిటీగా ఉన్నాయి. అందుచేత ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం వివాదం ముదురుతోంది. భీమవరం నుండి కలెక్టరేట్ తరలింపు వివాదంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అఖిలపక్షం, ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భీమవరం నుండి కలెక్టరేట్ తరలింపు అంశంపై చర్చించారు. భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరగాలని, అవసరమైతే పోరాటానికి సిద్దపడాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం నిర్మించాలనుకున్న భీమవరం మార్కెట్ యార్డ్లోని 20 ఎకరాల స్థలంలో కలెక్టరేట్ నిర్మాణం చేపట్టాలని అఖిలపక్ష నాయకులు ఏకపక్ష తీర్మానం చేశారు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణానికి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. కలెక్టరేట్ను ఉండి నియోజకవర్గానికి తరలిస్తే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ, బీజేపీ నాయకులు హాజరు కాలేదు. ఆ పార్టీ నాయకులకు సమాచారం అందించామని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లి పోరాటం చేస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాయకులు అంటున్నారు. ప్రజా ఉద్యమంగా భీమవరం ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాటం చేపడతామని అన్నారు. వైసీపీ నాయకులు గూడూరి ఉమ్మబాల, చినిమిల్లి వెంకట్రాయుడు, కామన్ నాగేశ్వరరావు, వేంట వెంకటస్వామి, చవ్వాకుల సత్యనారాయణ, మానుకొండ ప్రదీప్ కుమార్, కోడే యుగంధర్, గంటా సుందర్ కుమార్, సిపిఐ నాయకులు కోనాల భీమారావు, సిహెచ్ రంగారావు, సీతారాం ప్రసాద్, జనసేన నాయకులు ఒబిలిశెట్టి రామకృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు లంకా కృష్ణమూర్తి, మూరాల రత్నరాజ్తో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆలోచన ఎక్కడ ఉండిందంటే, ముందుగా మన శాసనసభ్యులు వారు ఇక్కడ కాకుండా ఇంకా 2-3 చోట్ల నేను చూస్తున్నాను అనే మాట కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని మరి పక్క నియోజకవర్గ నాయకులు అక్కడ స్థలం లేకపోయినా, అక్కడ అనుగుణంగా లేకపోయినా మేము అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే మన స్థానిక శాసనసభ్యులను మేము అడిగినట్టే, అసలు ముందు మార్కెటింగ్ యార్డ్లో నిర్మించిన స్థలం, దానికి సుమారు 100 కోట్ల రూపాయల నిధులు ఏర్పాటు చేసిన ఇప్పటివరకు కూడా ఆ జీవో వైవిధ్యం ఉందన్న విషయం మన అందరికీ తెలుసు. మరి మీకు ఎందుకు నచ్చలేదు ఇక్కడ అంటే, ప్రజలందరూ మీరందరూ ఏమన్నా మీ పూర్వం ప్రభుత్వం తరఫున ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ వద్దంటే ఎవరైనా మీరు నిర్ణయం తీసుకున్నారా? లేదా మీరు ఏమైనా వ్యక్తిగతంగా మీ ఆస్తులు ఏమన్నా అక్కడ ఏమన్నా పెరిగితే మీకు కానీ మీకు సంబంధించిన వాళ్ళకి కానీ అక్కడ ఏదైనా ఆస్తులు ఏమన్నా పెరిగినా దాన్ని ఆలోచించడానికి మార్చాలనుకుంటున్నారా? అసలు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు మార్కెటింగ్ యార్డ్లో ఉన్నటువంటి స్థలాన్ని ఇవాళ ప్రహరీ కోడ్తో సహా, గేటుతో సహా అన్ని అమర్చబడి రెడీమేడ్గా ఉంది. ఇవాళ దాని నిధులు కూడా కేటాయింపబడి ఉన్నాయి. మరి దానికి మీనింగ్గా దాన్ని చేసుకుంటే ఒక 6 నెలల్లో, సంవత్సరంలోనో మనం బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం చేసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని భీమవరం ప్రజలు మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా 3 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా నెగ్గించిన విషయం అందరూ తెలుసు. అది అన్నిసార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా నెగ్గించారంటే మీ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోమని కోరుతున్నాం. ఇవాళ ప్రజల యొక్క మనోగతాన్ని దెబ్బతీయొద్దు. ప్రజల యొక్క ఆలోచన వాళ్ళ అందరికీ వాళ్ళని రాయడం వాసిన వాళ్ళ 3R గారు కట్టాలన్నది మా
ఆయనకి చాలా దగ్గర. అయితే వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోవడం ఎవరైనా సరే నాకు లాభం అవుతుందో లేదు నా బంధువులు లాభం జరుగుతుందనే విధానం కాకుండా ప్రజలందరికీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆ వ్యక్తిగా ఏమో కోరుకుంటారో దాన్ని ఆలోచించి అసలు ఏ రకంగా తరలిస్తారో ఫస్ట్ మనం ఆలోచన చేసినట్లయితే ఏదైతే మార్కెటింగ్ యార్డ్లో పెట్టారో జీవో రద్దు కాలేదు. ఏదైతే భీమవరం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలోనే కలెక్టరేట్ కట్టాలి, ఇతర నియోజకవర్గంలో కట్టడానికి వీల్లేదు. ఈ అంశాలు సరిపోతాయి కలెక్టరేట్ గురించి. అవి రద్దు చేయకుండా ప్రభుత్వం నిర్ణయం లేక ఒక పార్టీ నిర్ణయం తీసుకోలేదు, మంత్రిమండలి కూడా ఒక తీర్మానం చేయలేదు. మరి కలెక్టరేట్ ఏ రకంగా తరలిపోతుంది? ఇది ఒక వ్యక్తి అనుకుంటే ఇది సాధ్యమా? సార్ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇది నిజంగా కూడా ప్రభుత్వ నిర్ణయం కాదు, ఒక క్యాబినెట్ నిర్ణయం కూడా కాదు. ఏదైతే ఇరిగేషన్ ఫారం ఉందో దాన్ని మరి ఈ రోజున అక్కడ కలెక్టరేట్ నిర్మిస్తామంటే మరి చాలా హాస్యాస్పదంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కానీ ఏంటంటే రాజు తలుచుకుంటే దెబ్బలు పదవాలన్నట్టు మరి వాళ్ళ గుడ్డిదారిని దొంగతనంగా ఈ కలెక్టరేట్ తరలించిపోతారంటే భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా ఊరుకోరు, ఉద్యోగస్థానాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే 20 ఎకరాలు, ఆ 20 ఎకరాలు కూడా తాడేపల్లిగూడు, తలుపు, ఆచంట, పాలకులు, నర్సాపురానికి అతి దగ్గరైన. ఇప్పుడు ఏదైతే కలెక్టరేట్ సూచిస్తున్నారో 6 కిలోమీటర్ల టౌన్ నుంచి గంటన్నర ట్రాఫిక్ ఎదుర్కొంటూ ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇది సాధ్యమా? అది ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు ఈ నాయకుడు ఎమ్మెల్యేలను కూడా ఈ సందర్భంగా తెలియదు. అంతేకాదు ఈ మిగిలిన 6 ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఈ ఎవరికైనా తెలుసా? ఈ సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన అభిప్రాయం తెలియజేయడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. శాసనసభ్యుల వారు భీమవరం అసెంబ్లీ పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఖచ్చితంగా నిర్మించి తీరుతారు. గతంలో 124 తెలివోయించి మార్కెటింగ్ యార్డ్లో శాంక్షన్ చేయడం జరిగింది. శాసనసభ్యుల వారి మనసులో ఇంకో 2 స్థలాలు కూడా ఉన్నాయి. ఆ 3 కూడా పరిశీలించి ప్రజలకి అనువుగా ఉండి ఆమోదయోగ్యంగా ఈ 3 ఏది ఉంటుందో త్వరలో నిర్ణయించుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని తీసుకువచ్చి శంకుస్థాపన చేయిస్తారు అన్న విషయం మీ అందరికీ తెలియాలని చెప్తున్నాము. దయచేసి మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అంజిబాబు గారు చాలా అంటూ ఈ అతి త్వరలో కొన్ని రోజుల వ్యవధిలో శంకుస్థాపన చేయించి ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా అత్యంత అధునాతనమైన కలెక్టర్ ఆఫీసు నిర్మించి అదే ప్రదేశంలో అన్ని ఆఫీసులు ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారు. మీరందరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ తరఫున శాసనసభ్యులు అంజిబాబు గారి తరఫున అందరికీ ఆమోదయోగమైనటువంటి పద్ధతుల్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎప్పుడు మన పేపర్ చూసినా పీడిపోయింది. మరి దాన్ని అనుసరించకుండా మరి ఎమ్మెల్యేలకి మరి బోధించకుండా వాళ్ళందరూ కూడా అనేక రకాలైన ఆలోచనలు ఇవ్వటం ఇది కరెక్ట్ కాదు. అయినా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు అనకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇతర రాజకీయ పార్టీలు ఏమైనా ఆందోళన చేయకోకుండా ఆయన రాత్ర ఏదో కళ్ళు వచ్చి నేను ముఖ్యమంత్రికి ఇది నివేదిక సమర్పిస్తున్నాను అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మరి 124 జీవో ఉంది. మరి ఆ జీవోని మరి రద్దు చేయకోకుండా ఆ జీవోని పక్కనే పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా మరి దీన్ని 124 జీవోలుగా కలెక్టరేట్ తరలించడం అనేది జరగదు. కరెక్టే. మన చుట్టుపక్కల విశాఖపూడేరు కానీ తాడేరు కానీ చిన్నమేరం కానీ మరి మన రాయలం కానీ ఇవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. బిల్బోర్డ్ పద్ధతిలో అసలు ఏ రకంగా సమంజసం ఇది? అక్కడ ఇరిగేషన్ భూమి, మరి అటువంటి ఇరిగేషన్ భూమిలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. మరి పేద ప్రజలని తొలగించి
ప్రాంతంలో మరి దేశంలో పనిచేయదన్న ఇదే రవికృష్ణరాజు గారు ఏ విధంగా అక్కడ కలెక్టర్ కార్యాలయం నిర్మిస్తారని చెప్పి మనందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. మరి ఈ రోజు తీయకూడదు అని చెప్పాలి అంటున్నాడు. ఈ సభాపతి కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈ రోజున ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి తీయకూడదని చెప్పి ఇదే జిల్లాలో 4,20,000 కుటుంబాలని సేకరణ చేసి అందులో 6,440 కుటుంబాలని మరి ఒక 15 వర్గాలుగా మరి బంగారు కుటుంబాలుగా దిద్దాలని చెప్పిన నాయకుడు ఈ రోజున 1,425 మంది కూడా ఆంధ్రప్రదేశ్లో మరి 13 జిల్లాలు ఉంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత 26 జిల్లా అదేవిధంగా మరి భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడం అనేది జరిగింది. ఎక్కడైతే జిల్లా కేంద్రం ఉందో అక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలనేది ప్రతి చోట జరిగిన విషయమే. అయితే ఇటీవల ఉది శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రాజు గారు నా ఉది నియోజకవర్గంలోనే కలెక్టరేట్ ఉండాలని ఆలోచించుకుంటే అని మాట్లాడారు. మరి కలెక్టరేట్ అనేది రాజు గారు ఓ కంపెనీ కాదు, ఆయన రైస్ ఫ్యాక్టరీ కాదు, ఆయన రొయ్య చెరువు కానీ చేప చెరువు కాదండి. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేదే కలెక్టరేట్. సారథ్యం యాత్రలో భాగంగా సెప్టెంబర్ 2న భీమవరం విచ్చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యటనను ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు కోరారు. భీమవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు భీమవరం వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ తెలిపారు. సుమారు 5,000 మంది సారథ్యం యాత్రలో పాల్గొంటారని, సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం చాయ్ పే చర్చ ఉదయం 10 గంటలకు మున్సిపల్ ఆఫీసు వద్ద నుండి ప్రారంభమై వెంకట్రామ థియేటర్ రోడ్, ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా ఆనంద ఫంక్షన్ హాల్ వరకు భారీ ఎత్తున నిర్వహించే శోభాయాత్రలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొంటారని అన్నారు. మధ్యాహ్నం ఆనంద ఫంక్షన్ హాల్లో జరిగే జిల్లా విస్తృత స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మాధవ్ పాల్గొని ప్రసంగిస్తారని వినోద్ వర్మ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుని పర్యటన ఏర్పాట్లను జిల్లా కార్యదర్శి ఆకుల లీలాకృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు కె సురేంద్ర, జిల్లా ఐటీ కన్వీనర్ షేక్ మొహిద్దీన్ రాజ్, బీజేపీ నాయకులు భూపతిరాజు సుబ్బరాజు తదితరులు పరిశీలించారు. రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత పీవీఎన్ మాధవ్ గారు ప్రతి జిల్లా పర్యటన చేయడం మొదలుపెట్టారు. దానికి సారథ్యం నామకరణం చేశారు. అందులో భాగంగా సెప్టెంబర్ 2వ తారీఖున పీవీఎన్ మాధవ్ గారు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా విచ్చేస్తున్నారు. 2వ తారీఖు పొద్దున్న 6 గంటల నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్వహించే ఆ శాఖ కార్యక్రమం దగ్గర నుంచి తర్వాత డిఎన్ఆర్ కాలేజీలో చాయ్ పే చర్చ, అంటే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళతో కూర్చొని చాయ్ పే చర్చ, ఒక టీ మీటింగ్ లాగా ఆయన సామాన్యులైన ప్రజలందరితో కూడా కలిసి ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం. దాని తర్వాత దాదాపుగా 5 నుంచి 6 వేల మందితో మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆనంద ఫంక్షన్ హాల్ వరకు ఒక ర్యాలీ ఒకటి ప్లాన్ చేసాం. ఇది చాలా భారీ ఎత్తున జరగబోతుంది. దీంట్లో కూటమి నుంచి నాయకులు, పైగా కూటమి కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా అన్ని మండలాలు పర్యటిస్తున్నాం. అన్ని మండలాల నుంచి కూడా అందరూ రాబోతున్నారు. చాలా పెద్దగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి మీరు అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాలో పెద్ద ఎత్తున ఒక 5,000 పైచిలుకు కార్యకర్తలతో ఒక పండగ వాతావరణంలో జరిగేటువంటి శ్రీ పీవీఎన్ మాధవ్ గారి యొక్క కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి అయినపూడి శ్రీదేవ్ గారు మరియు రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఆయన శాఖలో పాల్గొంటారు, తర్వాత చాయ్ పే చర్చలో పాల్గొంటారు, అనంతరము ఈ దేవాలయాలు దర్శిస్తారు, తర్వాత మున్సిపల్ ఆఫీస్ కాడి నుంచి ఒక కార్యకర్తల్లో సమూహంతో ఆనంద ఇన్ దాకా వచ్చి ఆనంద ఇన్లో ఏదైతే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం
పాల్గొనడం జరుగుతుంది. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని శంకరమఠం వద్ద ఆక్వా ట్రేడర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి 15వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున గణేశ్ ఉత్సవాలు సంప్రదాయబద్దంగా నిర్వహిస్తూ వేలాది మందితో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీఎన్ మేనేజింగ్ పార్ట్నర్ ముదునూరి గోపాలకృష్ణంరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ లోక పూజితుడైన గణేశుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆక్వా ట్రేడర్స్ మిత్రులు సమిష్టిగా ఈ ఉత్సవం నిర్వహించి అన్న సమారాధన పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్వా ట్రేడర్స్ ఆకన రాంబాబు, కొప్పత్తి సూరిబాబు, బత్తుల వీరేంద్ర, సుంకర చిన్న, భోగిరెడ్డి హనుమాన్, వంజరపు ఏడుకొండలు, కందుల సీతారామయ్య, చీడే గంగాధర్, బండి ప్రసాద్, ముచ్చర్ల బుల్లబ్బాయ్, కొప్పినేడి శ్రీనివాస్, సుంకర నాగరాజు, భీమాల బాలకృష్ణ, ఆకుల వాసు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చవితి సందర్భంగా భీమవరం పట్టణంలో గత 15 సంవత్సరాలుగా రెస్ట్ హౌస్ రోడ్లో శంకరమఠం వద్ద ఆక్వా ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో సమిష్టిగా ఈ చవితి ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ మరి ఈరోజు పెద్ద ఎత్తున అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనకు విఘ్నాలు తొలగించేటువంటి ప్రథమ దేవుడు విఘ్నేశ్వరుడు మరి లోక పూజితుడైనటువంటి చవితి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా గ్రామాల్లో, పల్లెల్లో, వీధి వీధిన, వాడవాడల, నగరాల్లో, పట్టణాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల వారు కూడా ఈ పండుగని జాతి సమైక్యతతో నిర్వహిస్తున్నారు. సుమారు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి కార్యక్రమం జరుగుతుంది. కులాల అతీతంగా, మతాలకు అతీతంగా మరి ఇక్కడ కార్యక్రమాలు చేయడం, ప్రతి ఒక్కరు కూడా కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు అనే విధంగా ఈ శంకరమఠం వద్ద అందరూ స్నేహితులు, అందరూ ఒకే కుటుంబం. అటువంటిది మరి ఏరియాలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు అనేటువంటి ముందుగా బండి ప్రసాద్ గారు, అలాగే సోదరులు, పెద్దలు, మరి ఈ ఏరియాలో ఏది జరిగినా నేను ముందున్నానని మరి వచ్చే సోదరులు ఆకన్ రాంబాబు గారు, ట్రేడర్స్, అలా కమిటీ వాళ్ళ మిత్రబృందం కూడా వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో సుమారు నాకు తెలిసినగానే ఒక 5 years నుంచి వస్తుంది 18 రకాలతో, అంటే సంవత్సరానికి ఒక రకం పెరుక్కుంటూ 18 రకాలతో పిండి వంటలతో మరి ఇక్కడ విందు ఏర్పాటు చేయడం జరిగింది. 15 సంవత్సరాల నుండి అఖండ అన్న సమారాధన 2000 మందికి జరుగుతుంది. ఈ యొక్క అఖండ అన్న సమారాధనకి అన్ని విధాలు సహకరించేటువంటి ఆకన్ రాంబాబు గారు మిత్రులు, అలాగే విగ్రహదాత గత 15 సంవత్సరాల నుండి బండి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. కేవలం 50 మంది భక్తులు వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ తీర్థప్రసాదం స్వీకరించి చాలా ఆనందంగా దీవుల్ని తీసుకుంటున్నారు, దీవులు ఇస్తున్నారు. మరి కొందరు ఇలా కొంతకాలం జరగాలని మేము ఆశిస్తున్నాం. భీమవరం పట్టణం 4వ వార్డు నర్సయ్య అగ్రహారం ఎన్టీఆర్ వీధిలో వినాయక చవితి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న సమారాధనను భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నదానం ఇతర దానాల కంటే గొప్పదిగా భావిస్తారని, అన్నదానం పొందిన వారి ఆశీస్సులు దాతలకు సానుకూలతను తెస్తాయన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజును కమిటీ సభ్యులను అభినందించారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా నర్సయ్య అగ్రహారంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, నసీమా బేగం, ఎండీ షబీనా, గంధం రాధా, చెల్లబోయిన సుబ్బారావు, పాల శ్రీరామదాసు, గాదిరాజు నారాయణరాజు, గూడూరి సుబ్బారావు, చోడిశెట్టి నారాయణస్వామి, కొత్తపల్లి అప్పలరాజు, మాస్టర్ డివిఎస్ఎన్ రాజు, వేగేశ్న సుబ్బరాజు, కె రంగరాజు, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్డులో చాలా బ్రహ్మాండంగా మరి రాజు గారు, అలాగే సుబ్రహ్మణ్య రాజు గారు
ఇక్కడ కమిటీ సభ్యులు భక్తులు కలిసి చాలా చక్కగా 4 రోజులు కూడా గణేశుని గురించి వినాయకుడి పూజలు చేసి ఈ రోజున నిమజ్జనం కూడా చేయడం జరిగింది. హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం పెట్టడం చాలా చాలా అభినందనీయం. మనందరం కూడా ఈ రోజున అంగళ్ళ స్ఫూర్తిగా తీసుకుని ఇలా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ కూడా మంచి కలగాలని గణేష్ కోరుకుంటూ 25 సంవత్సరాల నుండి మన సనాతన ధర్మం రీత్యా సనాతన ధర్మంలో ఏం చెప్పబడింది అలాగే మట్టి విగ్రహం మాత్రమే పెట్టి మా సోదరులు అందరూ తప్పకుండా వచ్చి పూజలకి ఘనంగా నెరవేరుతారండి. 4-5 రోజుల్లోనే నిర్వహించి తప్పకుండా అందరూ కూడా వచ్చి నిమజ్జనానికి కూడా ప్రతి ఒక్కరూ పేద గొప్ప భేదం లేకుండా అందరూ వచ్చి ఆ స్వామిని నిమజ్జనం చేసి వచ్చి ఇక్కడ అన్నప్రసాదం తీసుకుని అందరికి కూడా వడ్డించి లాస్ట్ వరకు ఉండి సోదరిమణులు ఏంటి మా వార్డు ప్రజలందరూ కూడా అంతా బాగా చేసి వెళ్తారండి. ఈ రోజున మాకు ఇంకా ఏంటంటే మా పార్లమెంటు సభ్యురాలు మా తోట సీతారామ లక్ష్మి గారు వారు ఆశీస్సులు ఇవ్వడానికి మా కమిటీ వాళ్ళకి అందరికీ ఆశీస్సులు ఇవ్వడానికి మాకు రావడం చాలా ఆనందదాయకం. వారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ వినాయక స్వామి ఆవిడకి మంచి ఆరోగ్యాన్ని అందించి ఇంకా మంచి పదవి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.